కామెడీ ఉన్నది, హారర్ ఉన్నది, చాలా నచ్చింది. యాక్చువల్లీ స్టోరీ అయితే బాగానే ఉన్నది, పబ్లిక్ అందరు ఆడియన్స్ అందరికీ నచ్చినది. మాకు యాక్చువల్లీ లవర్ బాయ్ అనిపించినాడు. సో డార్లింగ్ మూవీది అది సెకండ్ హాఫ్ చూసినట్లు అనిపించింది మాకు. సో హారర్ బాగున్నది, కామెడీ కూడా ఉన్నది. అండ్ ఎస్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ప్రభాస్ యాక్టింగ్ నచ్చింది, బాగుంది. ఇట్స్ ఏ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్. అంటే కామెడీ కావచ్చు, హారర్ కావచ్చు, వర్కౌట్ అయిందంటారా ప్రభాస్ గారికి? యా బాగుంది. ప్రభాస్ టైమింగ్ బాగుంది, కామెడీ బాగుంది, అంత బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ ఉందంటున్నారు, నిజమేనా? అది వాళ్ళ ఒపీనియన్స్ బట్టి నాకైతే నచ్చింది. అంటే ఓవరాల్గా స్టోరీలో హైలైట్ పాయింట్ అంటే మీరు ఏం చెప్తారు? ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. కొంచెం మైండ్ ఉన్న వాళ్ళు చూస్తే బాగానే అర్థమవుతుంది. సో ఆల్ గుడ్. యా ఫ్యామిలీతో చూడొచ్చు. నేను కిడ్స్ని తీసుకొచ్చాను, కిడ్స్తో కూడా చూడొచ్చు. ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. సో కిడ్స్ మంచిగానే కూర్చొని చూస్తున్నారు. అలా ఏం లేదు, హారర్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత బాగుందండి. డైరెక్షన్ కూడా బాగుంది. మారుతి అటెంప్ట్ చేశాడు. సో ఆ అటెంప్ట్కి ఐఎమ్ హైలీ అప్రిషియేటింగ్ హిమ్. ఫంటాస్టిక్ అటెంప్ట్ ఇది. ఇటువంటి కాన్సెప్ట్ తీసుకోవాలంటే నాకు చాలా గట్స్ కావాలి. సో రెగ్యులర్ మూవీ చూద్దాం అనుకుని వచ్చే వాళ్ళకి ఐ థింక్ ఇట్ మైట్ నాట్ అపీల్. బట్ ఒక డిఫరెంట్ మూవీ చూద్దాం, కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ సినిమా రండి. ప్రభాస్ చాలా అందంగా చూపించారు. ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. టెక్నికల్గా చాలా ఫోటోగ్రఫీ బాగుంది. ప్రభాస్ చాలా బాగున్నాడు. నిధి అగర్వాల్ కూడా బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఇంకా క్లైమాక్స్ చాలా బాగుంది. 3 hours ఎక్కువ అంటే ఇవాళ మరి దురంధర్ మూవీ 3 గంటల 14 నిమిషాలు అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ లెంగ్త్, ఇట్స్ అబౌట్ కంటెంట్ కరెక్ట్గా ఉంటే దానికి ఎంత చూపిస్తే కరెక్ట్గా ఆ ఇంపాక్ట్ వస్తుంది అనేది డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. కాబట్టి బట్ నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, మీరు తెలుగులో కానీ ఇండియాలో కానీ ఎవరు ట్రై చేయని జోనర్ ట్రై చేశాడు కాబట్టి ఎంకరేజ్ చేయండి వెళ్ళి.